దేశంలో జమిలి ఎన్నికలొస్తాయని ఎవరు అనుకుంటున్నారా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పుడూ పూర్తి స్థాయిలో అధికారం చెలాయించింది. అయితే వాజ్పేయి హయాంలో మాత్రం 6 నెలలు అధికారం చేతిలో ఉండగానే ముందస్తు ఎన్నికలకు 2004లో వెళ్లింది. షైనింగ్ ఇండియా అంటూ భారీ స్లోగన్ తో వెళ్లిన పెద్ద షాక్ ఓటర్లు ఇచ్చారు. అలా 2 ఎన్నికల్లో బీజేపీ ఓడి అధికారానికి దూరమైన తర్వాత ముందస్తుని స్వస్తి పలికింది. అందుకే నరేంద్ర మోదీ ఏలుబడిలో 2019, 2024 ముందు కూడా ముందస్తు ఎన్నికలు అని ప్రచారం సాగినా స్కెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. బీజేపీ అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ మరోసారి ఎలా గెలవాలో చూస్తుంది అని అంతా చెబుతున్నారు. అయితే దేశంలో జమిలి ఎన్నికలు అన్న నినాదం మాత్రం బీజేపీ వదిలిపెట్టదు. దాంతో ప్రతిపక్షాలలో ముందుగా అధికారం కోల్పోయిన వారిలో ఆశలైతే బీజేపీ ఇలా పెంచేస్తోంది. ఇక జనగణన స్కెడ్యూల్ ని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయడంతో మరోసారి జమిలి ఎన్నికల మీద చర్చ మొదలైంది. దేశంలో 2027 చివరిలో కానీ 2028 మొదట్లో కానీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఇక జమిలి ఎన్నికలను అధికారంలో ఉన్న ఎన్డీఏ భాగస్వాములు కూడా అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. స్కెడ్యూల్ ప్రకారమే 2029లో ఎన్నికలొస్తాయని భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూడా మరో 4 ఏళ్ల పాటు అధికారంలో ఉందని భావిస్తూనే తమ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ని ముందుకు తీసుకుని వెళుతున్నారు. అయితే విపక్షంలో ఉన్న జగన్ మాత్రం జమిలిది వస్తుందనే గట్టిగా భావిస్తున్నారు. దాంతో ఆయన ఎన్నికలు ముందుగానే వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీదే కసరత్తు చేస్తున్నారంటున్నారు. దాంతో ఆయన ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే తగిన వ్యూహాలకు కొత్త టీంను రెడీ చేస్తున్నారు. వైసీపీ 2019 ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలో ఐపాక్ టీం సాయం చేసింది. 2019 అధికారంలోకి వచ్చాక రిషి నాయకత్వంలో ఐపాక్ టీం పనిచేసింది. అయితే 2024 ఎన్నికల్లో రిషిరాజ్ సింగ్ టీం వైసీపీని గెలిపించలేకపోయింది. సరికదా 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితమైపోయింది. దాంతో రిషిరాజ్ సింగ్ టీంకి స్వస్తి పలికి కొత్త వ్యూహకర్తను వైసీపీ చూస్తోంది అన్న ప్రచారం కూడా సాగింది. ఇదిలా ఉంటే బెంగళూరు నుంచే జగన్ కొత్త ఎన్నికల వ్యూహకర్త అన్వేషణలో ఉన్నారని ఈ మధ్య అంతా అనుకున్నారు. అయితే ఆ అన్వేషణ ఫలించింది. జగన్ కొత్త వ్యూహకర్త అతడు కానీ ఆమె కానీ కావచ్చని అంటున్నారు. అతడు అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన సునీల్ కనుగోలు అంటున్నారు. ఆయన చాలా పవర్ఫుల్ వ్యూహాలు రచిస్తారు అంటున్నారు. బలమైన కేసీఆర్ సర్కార్ని తెలంగాణలో గద్దెదించడం వెనుక ఆయన స్ట్రాటజీ ఉందని అంతా నమ్ముతారు. ఇక ఆయనే జమిలి ఎన్నికల కోసం జగన్ రప్పిస్తున్నారు అంటున్నారు. ఆయన అయితేనే వైసీపీని ఒడ్డున పడేసే కొత్త వ్యూహాలను పన్నగలరని, అలాగే టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారాన్ని పీక్స్ కి చేర్చగలరని విశ్వసిస్తున్నారు. ఒకవేళ ఆయన కాకపోతే రిషిరాజ్ సింగ్ టీంలో చాలా చురుకైన పాత్ర నిర్వహించి ఇటీవలే తప్పుకున్న ఒక యంగ్ డైనమిక్ లేడీ, న్యూ టాలెంటెడ్ స్ట్రాటజిస్ట్ అయిన ఆమెను తీసుకుంటారని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని తొందరలోనే జగన్ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.